మీ మామ సడ్డకు కొడుకు మీద పోయి పేలు 6 బుల్లెట్ అగ్గిపెట్టో 10,000 రూపాయలు జోబులో లేని హరీష్ రావుకి ఈ 10,000 కోట్ల రూపాయలకు ఆస్తి వ్యవహారాలు ఉన్నాయని సిద్దిపేట వెళ్ళిన తర్వాత ప్రతి గడపకు ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి తెలిసిన ఈ నిజం. సిద్దిపేటలో ఏ వ్యక్తిని అడిగినా 18 సంవత్సరాల పురుషుని అడిగినా 80 సంవత్సరాల ముసలాన్ని అడిగినా కూడా నీ గురించి చెప్పే వ్యవస్థ అక్కడ ఉందిరా నాయన. హరీష్ రావు లాంటి దుర్మార్గుడు, హరీష్ రావు లాంటి రాజకీయ వ్యభిచారి తెలంగాణ రాష్ట్రంలో ఎతికినా దొరకని ఒక సూత్రధారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు, ఆ వ్యత్యాసం కూడా లేదు. మాట్లాడి 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 హరీష్ రావుకి మతిపోతా ఉంది. మాట్లాడు హరీష్ రావు, కాళేశ్వరం గురించి మాట్లాడు, మిషన్ భగీరథ గురించి మాట్లాడు, మిషన్ కాకతీయ గురించి మాట్లాడు, అందులో ఉన్న అవినీతి గురించి మాట్లాడు, దళిత బంధువుల గురించి అవినీతి గురించి మాట్లాడు, బీసీ బంధువుల గురించి మాట్లాడు, డబల్ బెడ్రూమ్లకు అవినీతి గురించి మాట్లాడండి. మీ అవినీతి బట్ట బయలవుతుంది. గత 10 సంవత్సరాలు అన్ని వర్గాలను మోసం చేసే దుర్మార్గులు ఈ దుర్మార్గులు. అన్ని వర్గాలను, ఈ వర్గం కాదు ఆ వర్గం కాదని తెలియకుండా ప్రతి వర్గాన్ని దుర్మార్గుడు ఈ మామ అల్లుళ్ళు. హరీష్ రావు గారు మాట అదుపులో పొదుపులో పెట్టి మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారి గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే మీరు అనుకున్నట్టు ఆనట్టుకున్న బుల్లెట్ జైల్లో పడుతుంది. అబద్ధాల పుట్ట అగ్గిపెట్టే హరీష్ రావు 10 సంవత్సరాలు అటు భారీ నిర్మాణ శాఖ మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా మీరు చేసినటువంటి అక్రమార్జన అంతా ఇంత కాదు. రాసుకుంటూ పోతే రామకోటి అంతా, చెప్పుకుంటూ పోతే భగవద్గీత అంతా. దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాడు, పేపరేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమీ లేదు. గాన్పాత్యకు వస్తాం, మీరు రండి, అక్కడనే కూర్చుందాం. మా 2 సంవత్సరాల యొక్క ప్రజాప్రభుత్వం యొక్క పాలన, మీ సంవత్సరాల 10 సంవత్సరాల దుర్మార్గ పాలన పైన చర్చకు సిద్ధమా? 2023 డిసెంబర్ 7 నుంచి వచ్చే పాలన, 2014 నుంచి 20 మీ పాలన పైన గన్ పార్క్ స్తూపం వద్ద చర్చకు సిద్ధమా హరీష్ రావు? బట్టలిప్పి కొడతారు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని. అమరవీల కుటుంబాలను అవమానపరిచినావు, ప్రజా సంఘాలు అవమానపరిచినావు, ఉద్యోగ సంఘాలు అవమానపరిచినావు, తెలంగాణ ప్రజానికాన్ని అవమానపరిచినావు, తెలంగాణ మేధావ సంఘాలను అవమానపరిచినావు. దుర్మార్గులారా మీరు ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. గత సంవత్సరాలు అన్ని బూతులు మాట్లాడి ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ అమరవీరుల యొక్క ఆత్మ బలిదాన కోసనే మీ పార్టీ మీ వ్యవస్థ భూస్థాపితమైందిరా దుర్మార్గులారా. వారి యొక్క గోసనే, వారి యొక్క ఏడుపే కదా బీఆర్ఎస్ పార్టీ తుడుచుకుపోయిన కారణం. తెలంగాణ అమరుల కుటుంబాలు కాంగ్రెస్ పార్టీని నమ్మినాయి, తెలంగాణ ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీని నమ్మినాయి, కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవస్థను నమ్మినాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దుర్మార్గంగా మాట్లాడే హరీష్ రావు గారు మీ కళ్ళబొల్లి మాటలు, మీ కపట ప్రేమలు,
మీ కబూతర్ కాని మాటలు పక్కన పెట్టి ఒక శాసనసభ్యునిగా, ఒక మాజీ మంత్రిగా, ఒక సీనియర్ శాసనసభ్యునిగా తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి. కానీ బట్ట కాల్చి మీ చేస్తాం, అబద్ధాల ప్రచారం చేస్తాం, నిజాలను చెప్తా ఉంటామంటే కర్రు కాల్చి వాదపడనికే తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అది మర్చిపోకు. అగ్గిపెట్ట అబద్ధాల పుట్ట హరీష్ రావు గారు, అది మర్చిపోకని చెప్తున్నాము. పోయి మీ మామ ముందు, మీ మామ కొడుకు ముందు, మీ మామ సడ్డకు కొడుకు ముందు కూర్చొని నీ భజన చేసుకో. మాకు వచ్చింది ఏం లేదు, మాకు పోయింది కూడా ఏం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వేస్తామంటే ఊరుకునేది లేదు. ఊరుకున్నా అంటే ఖబర్దార్ అని చెప్తున్నాం. ఖబర్దార్ అని చెప్తున్నాం. అబద్ధాలు మాట్లాడే అగ్గిపెట్టే హరీష్ రావు ఖబర్దార్ అని చెప్తున్నాం. ధన్యవాదాలు.